ఓం నమ శివాయ. కార్తీక పురాణము 14వ అధ్యాయము. మాస చతుర్దశి మహత్యము. మహాశివరాత్రి వ్రతఫలము. కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును ఆబోతు అచ్చిపోయుట చేయువానికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పూర్ణిమ నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి 1,000,000 మారులు గయా శ్రాద్ధమును చేసిన ఫలము కలుగును. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్త దూడను లేక ఆబోతును విడిచిన అట్లయినా మనము తృప్తి పొందుదమని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయువాడు యమలోకమందు అంతధమిశ్రమమును నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక గయా శ్రాద్ధం ఆచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నింటికంటే కోదూడను అచ్చిపోయుట మిక్కిలి గొప్పది. గయా శ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గమును సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవురున మనుష్యరున పితృరుణముల నుండి విముక్తుడగును. కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా దాత్రి ఫలమును ఉసిరిగ పండును దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పూర్ణిమ నాడు దీపదానం ఆచరించేవాడు విగత పాపుడై పరమపదము నొందును. కార్తీక మాసమందు దీపదానం ఆచరించువాని మనోవాక్కాయ కృత పాపములన్నీ నశించును. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరలింగ దానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఈశ్వర లింగదానము వలన సమస్త పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. ఈశ్వరలింగము బాణము. కార్తీక వ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరులు అన్నమును భుజించుట, పితృవేషమును తినకూడని వస్తువులను భక్షించుట, శ్రాద్ధనమును సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానమును గ్రహించుట ఈ 5ను విడువవలెను. కార్తీక మాసమందు సంగానమును, శుద్రాన్నమును, దేవార్చకులు అన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నములను, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య యందును, పూర్ణిమ యందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్యచంద్ర గ్రహములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింబవళ్ళును, వ్యతిపాత, వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయనక్తమును చేయవలెను గాని రాత్రి భోజనము చేయకూడదు. ఛాయనక్తమే రాత్రి భోజన ఫలమిచ్చును కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయనక్తమునే గ్రహించవలెను. ఛాయనక్తమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములు యందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయనక్తము విహితము. సమస్త పుణ్యములని ఇచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములు యందు భుజించి వాని పాపములు అనంతములగును. ఆ పాప విస్తారము నేనెట్లు చెప్పగలను? చెప్పుటకు కూడా ఆసక్తుడును. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. కార్తీక మాసమందు 1 తలంబు కొనుట, 2 పగలు నిద్రయు, 3 కంచు పాత్రలో భోజనము, 4 మటాన్న భోజనము, 5 గృహమందు స్నానము, 6 నిషిద్ధ దినముల యందు రాత్రి భోజనము, 7 వేదశాస్త్ర నింద. ఈ 7ను జరపకూడదు. తైలాభ్యంగమును తలంటుకొనుట. కార్తీక మాసమందు శరీర సామర్థ్యముండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో సమానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తొలియందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు 4 రోజులు నదీ స్నానమే చేయవలెను. అట్లు నదియుండనిచో తటాకమందు గాని, కాలువలందు గాని, బావుల వద్ద గాని స్నానము చేయవలెను. తటాక కోపములందు స్నానము సమయమున గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగ యందును, గోదావరి యందును, మహానదుల యందును అవసరము. లేక గంగా, గోదావరి మొదలైన నదుల సన్నిధిలో లేనప్పుడు తటక స్నానము కర్తవ్యము. గంగకు నమస్కరింపవలెను. కార్తీక మాసము ప్రాతః స్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలు అనుభవించి తరువాత చండాలుడై పుట్టును. గంగాది సమస్త నదులను స్మరించి స్నానము చేసి సూర్యమండలగతుడైన హరిని ధ్యానించి హరిచరిత్రను విని గృహమునకు వెళ్ళవలెను.
పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజా స్నానమందు పీఠముంచి దాని యందు శంకరుని ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకములతోనూ మహాస్నానము చేయించి షోడశ ఉపచారములతోనూ పూజింపవలను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ ధ్యానము సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యము సమర్పయామి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి. రుద్రాయ ఆచమన్యం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆసంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ ఉపవేతం సమర్పయామి. కపాలధరిణే గంధం సమర్పయామి. ఈశ్వరాయ అక్షితాన్ సమర్పయామి. పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి. తేజోరూపాయ దీపం సమర్పయామి. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. లోకసాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలను. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామములు చేత నిత్యము పూజించి పూజావస్నానమందు మంత్రము శ్లోకము పార్వతీకాంత దేవేశ పద్మజాచాంగ్రీ పంకజ ఆర్ఘ్యగృహణ దైత్య రేదత్తం చేదముమాపతే అను మంత్రముతో అర్ఘ్యమునివ్వవలెను. ఇట్లు భక్తితో చేయవాడు ముక్తుడగును. సంశయము లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తివంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగములు, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు పొందును. కార్తీక మాసమునంది ప్రకారముగా మాసనక్త వ్రతమాచరించువాడు పాపములను సమూలముగా పరిహరించుకొనునని నారదులు చెప్పిరి. కార్తీకమందు మాస నక్త వ్రతము వలన పుణ్యమధికమగును. సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులందరూ తృప్తి నందుదురు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి యందు పుత్రుడు తెల్లతర్పణమాచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తి నొందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానం ఆచరించు వాని సంతతికి విచ్ఛేదము కలుగదు. సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగతపాపుడై మోక్షమొందును. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమును చేసుకొన్నవారగుదురు. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 14వ అధ్యాయము సమాప్తము.